నా పేరు మేరీపాల్ పద్మావతి దేవి, దెందులూరు కాన్స్టిట్యున్సీ, వెస్ట్ గోదావరి డిస్టిక్, వైసీపీ లీడర్. అదే మోడీ రిజర్వేషన్స్ గురించి మొన్న వచ్చి చెప్పాడు, రిజర్వేషన్ మేము తీయట్లేదని. అది అబద్ధం. ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ఓన్లీ తీస్తున్నామని చెప్పాడు, అది అబద్ధం. ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ఫస్ట్ తీస్తాడు, నెక్స్ట్ దళిత క్రిస్టియన్స్ తీస్తాడు. కాబట్టి మన స్టేట్ దళిత, క్రిస్టియన్ అండ్ మైనారిటీ వాళ్ళకి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, మీ యొక్క ఆడపడుచుగా మీరు మోడీకి ఓటు వేయదు, మోడీ మాటలు విని మోడీకి ఓటు వేస్తే మన రిజర్వేషన్స్ అన్నీ కూడా రద్దు అయిపోతాయి. మరి ముఖ్యంగా దళిత క్రిస్టియన్స్కి అండ్ మైనారిటీస్కి నేను కోరుకుంటున్నా. కాబట్టి మీరు ఎన్డీఏకి కానీ మోడీకి, ఎన్డీఏ అంటే వీళ్ళందరూ కూటమికి ఓటు వేయొద్దు, జగన్ గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని నా మనవి. అంతేకాకుండా రీసెంట్గా మోడీ వచ్చినప్పుడు విషం కక్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ఇది చేస్తున్నాడని. అట్లాగే ఆయనకి అగ్నిస్ట్గా ఉన్న ప్రతి స్టేట్ మీద కూడా, మన పక్క స్టేట్ మీద కూడా మహిళల మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా లాక్కుంటాడు సీఎం రాహుల్ గాంధీ కానీ ఎవరు అట్లా చెప్పి విషం చిమ్ముతున్నాడు. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అప్పుడు 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు మాకు ఓటేయండి అని మన తిరుపతిలో నిలబడి, ఆయన పవిత్ర స్థలంలో నిలబడి నేను చెప్పాడు, ఏంటి ఇది ఇస్తానని, మనకి ప్రత్యేక హోదా ఇస్తానని. ఇచ్చాడా? ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మాట్లాడాడు అగ్నెస్ట్గా చంద్రబాబు నాయుడుకి. ఏమని? నేను ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఏటీఎం లాగా తీసుకుని ఇతను అన్నీ అనుభవిస్తున్నాడు, వాళ్ళందరూ దోచిపెడుతున్నాడు అని చెప్పాడు. ఈ మోడీ నోటితోనే చాలా దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడిని నమ్మొద్దు, ఓటు వేయొద్దు అని చెప్పాడు. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పాడు, మోడీ దుర్మార్గుడు, మోడీకి ఓటు వేయొద్దు, మోడీ మోసగాడు, అతను వాచ్మెన్ అంటాడు, కానీ వాచ్మెన్ కాదు అతను కరుడు కట్టిన తీవ్రవాది మోడీ. అసలు ఈ మాటలు తీసుకుని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయొచ్చు కోర్టు వాళ్ళు. ఇది వాళ్ళే సుమోటోకి తీసుకుని ఇంత దారుణంగా మాట్లాడాడు. మోడీ భార్య లేని, కుటుంబం లేని, సంసారాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం పరిపాలిస్తాడు అని చెప్పాడు ఈ చంద్రబాబు నాయుడే. అలాగే ఈ పవన్ కళ్యాణ్ చెప్పాడు, నీ కొడుక్కి దారాదత్తం చేయడాక నేను నీకు 2014లో నేను కూటమికి ఓటేయమని చెప్పింది, నీ కొడుకుని సీఎం చేయటానిక, నీ కుటుంబాన్ని బాగుపరుచుకోవడానికి, నీ సామాజిక వర్గానికి బాగుపరుచుకోవడానిక అని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ మళ్ళీ వీళ్ళందరూ కూటమి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఓటేయమని మళ్ళీ తయారయ్యారు. వీళ్ళిచ్చిన 600 ఇవి పెట్టారు హామీలు, 600 హామీలు పెట్టి వచ్చి 6 కూడా చేయకుండా అప్పుడు 6కి వచ్చేసాడు. ఆ 2 సున్నాలు తీసేసి 600 తీసేసి 6లోకి వచ్చాడు, 6 అని. ఏవి కూడా చేయడు. రైతు రుణమాఫీ అన్నాడు, ఆడపిల్లలకి బంగారం వదిలిస్తా అన్నాడు, ఆ 2 కూడా చేయలేదు. కనీసం ఎలక్షన్ ముందు పసుపు కుంకాలకి వేసాడు. అలాగే ఎలక్షన్ ముందు వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మాకు ఓటేయమని చెప్తారు, కానీ దయచేసి మీరు నమ్మొద్దు. అప్పుడు పసుపు కుంకాలు కానీ తీసుకోండి, అప్పుడు పసుపు కుంకాలు కానీ తీసుకుని ఎట్లయితే మీరు జగన్ బాబుకి ఓటేసి ఇవాళ ఫ్యాన్కు ఓటేసి గెలిపించారు, ఇప్పుడు కూడా అలాగే చేయండి, తీసుకోండి, కానీ ఫ్యాన్కు ఓటేయండి. ఈయన చేసినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా, ఈ స్కీములన్నీ కూడా చూసి వాళ్ళ కళ్ళంటే నీళ్ళు వచ్చి ఓడిపోతామన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గారిని మీద నేను చంపుతాను, నేను చంపితే నీకు దిక్కెవడం, నీ అమ్మ మొగుడా, ఇట్లాంటి దుర్భాషలో ఆడిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. అలాగే వీడి పురంధేశ్వరి చెప్తుంది, మా ఆయన గారిని అని రకరకాల బూతులు కూడా మాట్లాడిస్తుంది ఆవిడ. చాలా తప్పు. మీకు ఇవ్వడానికి కాదు, పురంధేశ్వరి గారు నీ కొడుక్కి, మీ ఆయనకి, మీ తమ్ముడు బాలకృష్ణకి, మీ అక్క ఆవిడ పేరేంటి బాబు, పురంధేశ్వరికి, మీరందరూ కట్టబెట్టారు మాకు ఆంధ్ర రాష్ట్రం. మా రాష్ట్రాన్ని అందరూ దోచుకోవడానికి మీ కుటుంబం రాష్ట్రమే పడుతుంది వచ్చి. కాబట్టి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా మనవి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి అంటే గ్లాస్ గుర్తు కానీ, పువ్వు కమలం గుర్తుకు కానీ, సైకిల్ గుర్తుకు కానీ, మూడింటికి కూడా ఓటు వేయొద్దని మీకు సవినయంగా నమస్కరించి ఫ్యాన్ గుర్తుకే ఓటేయమని మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాను. మీ దళిత బిడ్డగా మీకు పిలుపునిస్తున్నా. మీరు ఎప్పుడూ నన్ను ఆశీర్వదించారు 85లో, మళ్ళీ కూడా నేను మీ దగ్గరికి వచ్చాను, అప్పుడు కూడా నా మాటను మీరు ఆశీర్వదించి నా మాటలు విన్నారు. ఈసారి నాకు ఆరోగ్యం బాగోలేక క్యాన్వాసింగ్కి పెద్దగా రాలేకపోయాను.
కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండమైన మెజారిటీ తోటి 175 అండ్ 25 200 మొత్తం 2 గుర్తులు కూడా వేసి అర్జునుడు ఎలా అయితే బాణం చూసి కొడతాడో సూటిగా అలాగే ఫ్యాన్ గుర్తు మీద సూటిగా చూసి మీరు ఓటు వేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని అధికమైన మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ కుటుంబం వచ్చి మన రాష్ట్రమే పడిపోయింది. ఎవరు పురంధేశ్వరి కొడుకు లోకేష్, ఆయన మా తమ్ముడు ఆవిడ తమ్ముడు అనుకుంటా బాలకృష్ణ, వాళ్ళ బావ చంద్రబాబు నాయుడు, మళ్ళా తర్వాత ఇంకొకరు ఉన్నారు బాబు వైజాగ్ యూనివర్సిటీ ఏదో గీతం యూనివర్సిటీ చైర్మన్ వాళ్ళ అతను, వీళ్ళ అల్లుడే అతను కూడా బాలకృష్ణ అల్లుడే అతనికి. వీళ్ళందరూ దొంగలు దోచుకుంటాకు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఎన్నో స్కీములు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, మరి చేయూత, మరి రైతు భరోసా, ఒకటేంటి మా విలేజెస్కి వెళ్ళి చూస్తే కన్నుల పండగగా ఉంది. సెక్రటేరియట్ కట్టలేదంటున్నారు. దేనికి సెక్రటేరియట్? ఏ ఊరికి ఆ ఊరికే సెక్రటేరియట్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. కాళ్ళ ముందుకే పరిపాలన వచ్చింది. అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూలు, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అవన్నీ చూసి కూడా ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టలేకపోయారు. అలాంటిది 3 ఏళ్ల పరిపాలన చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కీములు ఆయన చెప్పినటువంటి మేనిఫెస్టోలు అన్నీ కూడా నెరవేర్చారు. ఆయన చేసిన గట్టిగా 3 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనా పోయింది. కరోనాలో ఎక్కడున్నారు సినిమా యాక్టర్లు అందరూ వచ్చి పిఠాపురం వచ్చి ఊరికే ఊదర కొడుతున్నారు. ఎవరైనా వచ్చి కరోనా సమయంలో పేద ప్రజలకు ఎవరైనా సహాయం చేశారా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి, చంద్రబాబు నాయుడు రాలా, లోకేష్ రాలా, పవన్ కళ్యాణ్ రాలా, ఎవ్వరు, భువనేశ్వర్ రాలా, ఎవ్వరు రాలేదు. ఆయన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో వీళ్ళందరికీ కూడా ఆదుకుని పక్క రాష్ట్రాలన్నిటి దేశంలోనే మొట్టమొదట రాష్ట్రంగా మనకి పేరు తీసుకొచ్చారని అన్ని విషయాల్లో కూడా విద్య, ఆరోగ్య అన్నిటిలో కూడా తీసుకొచ్చి. కాబట్టి మీ అందరికీ నా మనం ఏంటంటే ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీ ఇస్తే మళ్ళీ పథకాలన్నీ కూడా మనకు కొనసాగుతాయని నేను కోరుకున్నాను. మనకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యేకి కాదు, ఎంపీకి కాదు మీరు ఓటేసేది, మీకు మీరు ఓటేసుకున్నారు, పథకాలకు ఓటేసుకుంటున్నారు. ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇచ్చారు. ఎమ్మెల్యేని అడిగేవల మీకు పథకాలు, ఎంపీని అడిగేవల డైరెక్ట్ ఇచ్చాడని మీరు కూడా డైరెక్ట్గా ఫ్యాన్ మీద ఓటేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.